ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026వ సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి గమనిద్దాం. వీరి ఆదాయం 2, వ్యయం 8. చూడండి, వీళ్ళకు గ్రహాలు యోగించినను ఆడంబరాలకు వెళ్ళడం వలన విందులని, వినోదాలని, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీ ఆదాయం కేవలం ₹2 అయితే ఖర్చేమో ₹8 పొంచి ఉంది. అంటే ₹6 అప్పు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, అప్పుల పాలు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. స్వతహాగా మీకు తెలిస్తే చేయండి, లేదు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, విజయ పారంపర్యంలో ఉండబడిన వారి యొక్క సలహాలు తీసుకోవడం వలన అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యం 1, అవమానం 6. ఎలా ఉంటుందండి అంటే చిన్న చిన్న విషయాలను కూడా మీరు భూతద్దంలో చూస్తున్నారు. మిమ్మల్ని కూడా జనాలు భూతద్దంలో చూడడం వలన శత్రువులు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, సత్ప్రవర్తన, మెడిటేషన్, ధ్యానం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో యమునా నది పుష్కర స్నానము, పుష్కర కార్యక్రమాలలో పితృదేవతల యొక్క ఆశీస్సులు, వంశ ఆచార్య దేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కుల దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే ఉండబడిన వాటిలో స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, హోటలు, మధుర భాండ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ ఎంతో ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.